ఆసక్తికరమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే వివిధత, ప్లూరలిజం అంటారు దాన్ని. వివిధత, భారతదేశము మరియు భిన్న మతాలు అవి ఏ విధంగా ఉంటాయి, ఈ వివిధతను ఏ విధంగా ప్రజలు చూస్తారు, అదేవిధంగా భారతదేశం ఎటువంటి ఈ వివిధతను అది అర్థం భారతదేశం ఎటువంటి పాలసీని విధానాన్ని అవలంబించింది ఈ వివిధతను అర్థం చేసుకోవడానికి. ఎందుకు అంటే భారతదేశము హిందూ మతము, క్రిస్టియానిటీ మరియు ఇస్లాము మరియు బుద్ధిజము ఇట్లాంటి జైన మతాలు రకరకాల మతాల సమ్మేళనంతో, సిక్కుజం రకరకాల మతాల సమ్మేళనంతో ఈ దేశం కూడి ఉన్నది. మన దేశమే కాదు, అమెరికా మరియు లండన్ విదేశాలు కూడా చాలా వివిధ రకాలైనటువంటి మతాలతో కూడుకొని ఉన్నాయి. అయితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది ఏ విధంగా ఉంటుంది, సామాజికంగా దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం. మీరు భారతదేశాన్ని కనుక చూస్తే చారిత్రాత్మకంగా ఏం జరుగుతుంది అంటే, జూయిష్ కమ్యూనిటీ అని మీరు పేరు వినే ఉంటారు. జూస్ భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికా మ్యూజియంలో జూయిష్ గురించి వాళ్ళు మత వేధింపులు అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ అంటారు. అమెరికా మ్యూజియంలో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పట్టేటువంటి మత వేధింపులు, లండన్లో వాళ్ళు ఏ విధంగా మత వేధింపులు గురయ్యారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వాళ్ళు మత వేధింపులకు గురయ్యారు అనేది ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో చూస్తే మీరు ఆ జూస్ అనే వాళ్ళు ఏ విధంగా మత వేధింపులకు గురయ్యారో తెలుస్తుంది. కానీ భారతదేశం ఒక్క దేశమే ఈ యొక్క జూయిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశంలో ప్రశాంతంగా వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు అవలంబించడము, వాళ్ళు తన యొక్క మతాన్ని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశం అనేది మొదటి నుంచే ఒక లౌకికమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఎన్నో రకాలమైనటువంటి మతాలు వచ్చాయి, అవి విలసిల్లాయి, ఈ విధంగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, భారతదేశం అనేది మొదటి నుంచి కూడా ఒక లౌకికమైనటువంటి సాంప్రదాయాన్ని, ఒక లౌకికమైనటువంటి విలువల్ని కలిగినటువంటి దేశం. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఇట్లాంటిది వివిధత అనేది మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ భిన్న మతాలు ఉన్నటువంటి సమాజంలో ఎటువంటి రాజ్యాంగమైనటువంటి విధానాలు అనేది తెలుసుకోవడం అనేది మన యొక్క ఈ రోజు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనము తెలుసుకునే ముందు అసలు ఈ యొక్క ఇన్ని మతాలున్న ఒక దేశంలో దాన్ని ఎట్లా చూడాలి అంటే, భారతదేశము రాజ్యాంగాన్ని అవలంబించడము, ఈ రాజ్యాంగంలో ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అంటే సోదరత్వం మరియు సమానత్వం అనే అంశాలను వాళ్ళు తీసుకొని ఈ రెండింటి మీద మొత్తం అన్ని మతాలని వాళ్ళు వాళ్ళు సమానంగా చూడడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా జరిగింది అనేది మనం లోపలగా అసలు ప్రతి మతం ఏం చెప్తుంది, దాని యొక్క విలువలు ఏంటి కొంచెం చర్చించుకొని ఆ తర్వాత భారత రాజ్యాంగం ఈ అన్ని భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి మన దేశంలో ప్రపంచ దేశాలలో ఎటువంటి ఈ యొక్క రాజ్యాంగ సూత్రాలని అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో నేర్చుకుందాం. మొదటగా పరిచయ కార్యక్రమంలో మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ యొక్క మొదటగా నేను చెప్పినట్టుగానే ఒక జూయిష్ కమ్యూనిటీ ఉదాహరణ గురించి మనం తీసుకుంటే, అది ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళు వేధింపులకు గురయ్యారు. కానీ భారతదేశం ఒక దేశం మాత్రమే ఎటువంటి వేధింపులకు లేకుండా వాళ్ళు తమ యొక్క స్వేచ్ఛగా వాళ్ళు తమ యొక్క మతాన్ని అవలంబించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, భారతదేశం అనేది మొదటి నుంచి కూడా ఒక లౌకిక సాంప్రదాయం కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి పునాదులు ఎక్కడున్నాయి అంటే, దీనికి పునాదులు ఎక్కడున్నాయంటే, భారతదేశాన్ని కనుక మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇది భారతీయ సంస్కృతి విలువలలోనే ఈ యొక్క సాంప్రదాయం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే అసలు ఈ యొక్క సెక్యులరిజం అంటే ఏంటి, లేకపోతే ప్లూరలిజం అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, వివిధత అంటే ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం. అంటే ప్లూరలిజం అంటే వైవిధ్యము, సెక్యులరిజము అంటే ఏంటి అంటే అన్ని మతాలను, సెక్యులర్ అనే పదం కూడా ఏ విధంగా వచ్చిందని చూడాలంటే మనం 18వ శతాబ్దంలో మరి ఇంకో లోపలికి పోయి రాజకీయంగా మనం లోపలికి చూస్తే అది ఏ విధంగా వచ్చిందనేది మనము రాజకీయ శాస్త్రవేత్తల నుంచి కూడా మనము తెలుసుకోవచ్చు. అరిస్టాటిల్ దగ్గర నుంచి కూడా చాలా మంది రాజ్యము, మతము ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు సూత్రీకరించారు. అది అరిస్టాటిల్ కాంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత గ్రీకు తత్వవేత్తలు, చాలా మంది తత్వవేత్తలు అసలు మతము, రాజ్యం అనేది ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చెప్పారు. దీంట్లో 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే స్కెప్టిసిజం అంటే అసలు నువ్వు దేన్ని కూడా ఏ విషయాన్ని కూడా నువ్వు దాన్ని పునఃపరిశీలించి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు స్కెప్టిసిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అదేవిధంగా స్టాయిజం అంటే అది చైనాలో ఉంది. ప్రతిదాన్ని కూడా స్టాయిజం ఏంటంటే ఒక రీజనబుల్
గా ఉన్న దాన్ని మీరు తీసుకొని దాని మీద ఆధారపడి జీవితాన్ని గడపాలి, సంతోషంగా గడపాలని స్టాయిజం చెప్తుంది. అదేవిధంగా సినిసిజం అంటే ప్రతిదాన్ని కూడా నువ్వు రీజనింగ్ అంటే నువ్వు హేతువాద దృష్టితో చూడాలి. హేతువాద దృష్టితో చూసి దాన్ని అది మంచా చెడా, అది మనకు మంచిదా లేదా అనేది మనము దాని నుంచి తీసుకోవాలి. అదేవిధంగా షింటోయిజం అంటే అది షింటో సిద్ధాంతాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఆ షింటోయిజం ఏం చెప్తుంది అంటే ప్రపంచము అనేది ఈ ప్రపంచమే, వేరే ప్రపంచం అంటూ ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ ప్రపంచంలోనే బతకాలి. ఇది ఈ ప్రపంచం అనేది చాలా నిర్దిష్టమైనటువంటి ప్రపంచము. కాబట్టి ఈ ప్రపంచం యొక్క గమనాన్ని నువ్వు అర్థం చేసుకొని, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని నువ్వు ముందుకెళ్ళాలని చెప్తాయి. అంటే అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సినిసిజము, స్టాయిజము, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం చేశాయంటే మొత్తానికి మానవతావాదానికి పునాదులు వేశాయని చెప్పుకోవచ్చు. అసలు మానవతావాదం అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సెక్యులరిజం అంటే అది మానవతావాదం మీద ఆధారపడింది. మానవతావాదం అంటే ఏంటి అంటే ఒక హేతుబద్ధత మీద ఆధారపడుతున్నది. హేతుబద్ధత అంటే ఏంటంటే లాజిక్, మ్యాథమెటిక్స్, ప్రిన్సిపల్స్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఇట్లాంటి వాటన్నిటి మీద ఒక వైజ్ఞానికమైనటువంటి సూత్రాలు మీద ఆధారపడి ఉన్నదే అది మనము రేషనలిజము, హ్యూమనిజం అని చెప్పుకోవచ్చు. ఇటువంటివి కూడా ఎక్కువగా అది అమెరికాలో, లండన్లో అక్కడ శాస్త్రవేత్తలు నిరంతరము వాళ్ళు తమ యొక్క జీవితాలను త్యాగం చేసి పరిశోధన చేసి తత్వీకరించి అసలు ప్రజలు ఎట్లా ఉండాలి, వివిధ మతాలు ఏ విధంగా ఉండాలని వాళ్ళు రకరకాలైనటువంటి తత్వవేత్తలు రకరకాలుగా చెప్పారు. ఈ రకంగా మనము ఆధునిక అమెరికాను తీసుకున్నా, ఆధునిక యూరోప్ని తీసుకున్నా, వాళ్ళు ఈ యొక్క హ్యూమనిజం అనే ఒక సిద్ధాంతం మీద అది ఆధారపడి ఉన్నది. అది హ్యూమనిజం అంటే ఏంటంటే ఇండక్టివ్ లాజిక్ అంటే ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఒక వ్యవసాయదారుడు ఎలా బతుకుతున్నాడు, లేకుంటే అమెరికాలో ఒక చిన్న పల్లెటూరులో ఒక వ్యవసాయదారుడు ఎలా బతుకుతున్నాడు అనేది అది మనం తీసుకొని ఉదాహరణగా దాన్ని పరిశీలిస్తే అది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయదారులు ఏ విధంగా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇండక్టివ్ లాజిక్ అని అంటారు. అంటే అది ఒక చిన్న విషయాన్ని తీసుకొని అది కేంద్ర స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది, అది మనము దాన్ని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మనకు ఇండక్టివ్ లాజిక్ అనేది తెలుస్తుంది. ఇది ప్రపంచంలో ఎప్పుడు జరిగిందంటే 18వ శతాబ్దంలో యూరోప్లో ఈ యొక్క రినైజాన్స్ పీరియడ్ లేకుంటే మన విప్లవాలు, ఆ తర్వాత పునరుజ్జీవనము, ఇట్లాంటి ఆర్ట్, ఈస్థెటిక్స్, వీటిలో పునరుజ్జీవన కార్యక్రమాలు, ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి అది మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం, ఇవన్నీ కూడా ఏం చేశాయి అంటే ఒక కొత్త సమాజాన్ని ఆవిర్భావానికి తోడ్పడ్డాయి. అవి ఎట్లా అంటే అవి ఏ విధంగా చేశాయి అంటే ఈ 18వ శతాబ్దంలో రినైజాన్స్ పీరియడ్ అంటే ఆర్ట్, మ్యూజిక్, హ్యూమనిజంలో వచ్చినటువంటి ఈ యొక్క మానవతా విలువలు, ఇవేంటంటే మానవులందరూ ఒకటే, ఎవరు ఒకరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అనే ఒక సిద్ధాంతాన్ని ఒక మానవతావాదము, శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన పరిశోధనలు, అదేవిధంగా అరిస్టాటిల్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి తత్వవేత్తల వల్ల ఈ యొక్క పునరుజ్జీవనం వల్ల ఈ యొక్క మానవతావాదం అనేది వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ మానవతావాదం అంటే మానవతావాదం అనేది ఈ రోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి కానీ లేకపోతే ప్రపంచ రాజ్యాంగానికి కానీ అమెరికా, లండన్ లాంటి రాజ్యాంగాలకు కూడా ఈ యొక్క మానవతావాదమే అది పునాదిగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మానవతావాదానికి మనం వెనుకకి వెళ్తే దాని యొక్క పుట్టు పూర్వతరాలను మనం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క పునరుజ్జీవనము మరియు ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విప్లవాలు అనేది తెలుసుకోవాలి. అసలు మతం అనేది కూడా చాలా ఒకప్పుడు మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మతం అంటే కూడా ఒక ఉదాహరణ మనం తెలుసుకోవాలి. అది మతం ఏ విధంగా నిర్వర్తించాలనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మొత్తంగా ఈ మతం అనేది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నది, ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అసలు మతం అనేది దాన్ని ఏ విధంగా సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారు అంటే ఒక గివెన్ ఫ్యాక్ట్, అదొక ఇవ్వబడినటువంటి సత్యం. అది ఇవ్వబడినటువంటి సత్యాన్ని అది అంతకుముందు 18వ శతాబ్దం వరకు ఏమైంది అంటే ఈ యొక్క మతం అంటే ఇవ్వబడినటువంటి సత్యాన్ని అందరూ వాళ్ళు పాటించేవారు. కానీ 18వ శతాబ్దంలో ఏం జరిగింది అంటే అది ఒక పర్స్పెక్టివ్గా మారింది. పర్స్పెక్టివ్ అంటే అదొక నువ్వు చూసే దృక్పథం. అది నువ్వు ఒక మతంలో పుట్టడం వల్ల నువ్వు దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అది 18వ శతాబ్దం నుంచి మొదలైంది. అంటే ఇది అంతకుముందు అదొక దైవవాక్యము, అదొక ట్రూత్, ఎటర్నల్ ట్రూత్ కాకుండా అదొక జీవన విధానం, ఒక ఇవ్వబడినటువంటి సత్యంగా అది
ప్రజల్లోకి రావడం అనేది జరిగింది. అంటే రకరకాల శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఈ యొక్క మతాన్ని పునఃపరిశీలించడం అనేది పునరుజ్జీవన కాలం నుంచి అది మొదలైంది. దీనికి సామాజిక శాస్త్రంలో హెర్బర్ట్ స్పెన్సర్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అతను మొదటే సూత్రీకరించాడు. మెటమార్ఫిసిస్ అంటే సమాజం అనేది ఒక రూపాంతరం చెంది ఒక మానవతావాదంలోకి వెళ్తుంది. అది మానవతావాదం అనేది ఒక ఒక అది కొత్త రూపాంతరం. సమాజం అనేది మతంలోనే ఉండదు, అది రూపాంతరం చెంది అది మానవతావాదంలోకి వెళ్తుంది అనేది దీనికి పునాదులు. ఈ మానవతావాదానికి పునాదులు హెర్బర్ట్ స్పెన్సర్ వేశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూరోపియన్ దేశాలు కానీ, అమెరికా లాంటి దేశాలు కానీ వీటన్నిటికీ పునాదులు వేసి ఒక కొత్త సమాజాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. ఇటువంటి పరిస్థితులలో ఏమైంది అంటే భారతదేశం కానీ, ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నటువంటి దేశాలు కానీ ఈ యొక్క మానవతావాదాన్ని వాళ్ళు ఒక ఆలంబనగా తీసుకొని వాళ్ళ రాజ్యాంగాలలో అది ఇముడ్చుకోవడము, అన్ని మతాలను సమానంగా చూడడము, ఈ యొక్క మత గుర్తింపులు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి ముస్లిం ఆడపిల్లలు వేసుకున్నటువంటి బుర్కా కానీ అట్లా కొన్ని కానీ ఇవన్నీ కూడా మత గుర్తింపులు. అవి ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి, అది గవర్నమెంట్ అనేది ఏ విధంగా వీటిని చూడాలనేది కూడా వాళ్ళు సూత్రీకరించారు. అంటే ఇక్కడ మొత్తంగా ఏం జరిగింది అంటే మానవతావాదం అనేది 18వ శతాబ్దం నుంచి అది రోజు రోజుకు పెరిగి ఈరోజు ప్రపంచ మానవ అంటే యూనివర్సల్ హ్యూమనిజం అంటే ప్రపంచ మానవత్వం. ప్రతి మనిషి అనేవాడు ప్రపంచ మానవుడుగా ప్రపంచం గుర్రం జాషువా చెప్పినట్టు నేను విశ్వనరుణ్ణి అని చెప్పాడు గుర్రం జాషువా గారు. మన తెలుగులో చెప్పాలి అంటే విశ్వనరుడు అంటే యూనివర్సల్ హ్యూమనిజం అంటే ఏంటి అంటే నేను ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందినవాడిని కాదు. ఎక్కడైతే ప్రేమ, ఆప్యాయతలు, మనిషిని గౌరవించే హ్యూమన్ డిగ్నిటీ ఉంటుందో ఆ ప్రపంచం నాది, అది అందరూ సమానం అనే ఒక దాని మీద గుర్రం జాషువా గారి మాటల్లో చెప్పాలి అంటే ఆయన యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. అంటే అతను నేను నేను ఇక్కడ పుట్టొచ్చు, ఇక్కడ పెరగవచ్చు, కానీ నేను అందరినీ సమానంగా చూసి అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ హ్యూమనిజం అంటే హ్యూమనిజం అంటే అది ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ కాకుండా ఒక రేషనల్ థింకింగ్ అంటే ఒక హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉండి అమెరికన్ హేతువాద సంఘం ఏమని చెప్పింది అంటే అమెరికన్ హ్యూమనిస్ట్ అంటే అమెరికా మానవతా సంఘం ఏం చెప్పింది అంటే మానవతావాదం అంటే ఏమని చెప్పింది అంటే ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఆ తర్వాత ఆర్ట్ వల్ల ఇన్స్పైర్ అయ్యి, ఆర్ట్ అంటే ఒక కళాత్మకంగా ఉన్నటువంటి దాని పట్ల అది తన యొక్క ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత అది కంపాషనేట్ టు ఆల్ పీపుల్ అంటే అందరికీ కూడా ప్రేమతో కలిగి ఉండి అది కంపాషన్ కలిగి ఉండడము అనేది హ్యూమనిజంగా మనము చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అమెరికా లేకుంటే లండన్ లాంటి దేశాలు ఈ 18వ శతాబ్దంలో వచ్చినటువంటి హ్యూమనిజం యాజ్ ఒక విప్లవంగా వచ్చింది. అది అన్ని రకాలైనటువంటి వాటిని అది తిరిగి ప్రశ్నించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టాయిజము, సినిసిజము, షింటోయిజము భారతదేశంలోకి వచ్చే వరకు కూడా ఏమవుతుందంటే భారతదేశం అనేది మొదటి నుంచి ఎక్కువగా హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు ఆథర్ చెప్పినట్టు ప్రకారం మన యొక్క పాఠంలో ఉన్న విధంగా ఏంటి అంటే హిందూ మతం అనేది ఒక బహుళ జీవన విధానం కలిగినటువంటి ఒక మతంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ డాక్ట్రినల్ రిలీజన్స్ అంటారు. అంటే వాటికి ఒక గ్రంథాలు ఉండడము, అవి అందరూ దాన్ని అది చేయడము. ఇక్కడ హిందూ మతం ఏంటంటే అది ఒక బహుళ విధానాన్ని కలిగి ఉందని మనకు ఈ యొక్క పాఠ రచయితలు చెప్తున్నారు. అంటే ఈ విధంగా భారతదేశం అనేది మొదటి నుంచి కూడా ఒక బహుళత్వం కలిగినటువంటి ఈ యొక్క దేశంగా ఉంది. ఇక్కడ మనం ఈ భారతదేశ బహుళత్వము, అది రాజ్యాంగం అనేది ఏ విధంగా ఈ బహుళత్వాన్ని ఆదరించింది, ఇది ఏ విధంగా ఉంది అనేది మనం తర్వాత లోతుగా పోయిన తర్వాత చర్చించుకుందాము. ఇంతకంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి మతాల గురించి కొంచెం క్షుణ్ణంగా మరియు సూక్ష్మంగా పరిశీలించుకుందాం. భారతదేశంలో స్వామి వివేకానంద గారు ఉన్నారు. వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అందరూ ఒకటే. ఆయన ఎప్పుడు కూడా విదేశాల్లో చదువుకోలేదు. ఆయన భారతదేశంలోనే పుట్టాడు. భారతదేశంలో నుంచి తర్వాత విదేశాలకు వెళ్ళాడు స్వామి వివేకానంద గారు. ఆయన ఒక కాయస్థ కుటుంబంలో పుట్టాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఏమన్నాడు అంటే యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్, అన్ని మతాలు కూడా ఒకే దేవునిలో చేరుకోవాలన్నటువంటి ఆయన మతాన్ని ఆ విధంగా నిర్వర్తించాడు. భారతదేశంలో అంటే ఈ విధంగా స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వీళ్ళు పునాదులు వేశారని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశానికి వాళ్ళు యొక్క మానవతావాదానికి వాళ్ళు పునాదులు వేశారు అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను వాళ్ళు నిరసించి
వాళ్ళు మనుషులంతా ఒకటే, ఇట్లాంటిది ఏమీ లేదు, భగవంతుని చేరుకోవాలంటే అది భక్తి మార్గంలో చేసుకోవచ్చు అనేది ఆ భక్తి మార్గం కూడా మీరాబాయి ఇట్లాంటి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అంటే హిందూ మతం అనేది ఒక బహుళ జీవన విధానాన్ని కలిగి ఉండి, చాలా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కూడా దీన్ని చాలా చాలా ఉన్నతంగా సూత్రీకరించడం వల్ల ఇది ఒక బహుళంగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఇస్లాం కనుక మనం తీసుకుంటే, ఇస్లాంలో అది డాక్ట్రినల్ రిలీజన్, అంటే దాంట్లో గ్రంథం ఉండడము, అది భారతదేశంలో కూడా చాలా మంది ఇస్లాం ప్రాక్టీస్ చేయడము, అది వాళ్ళు ఆచరణలో ఉండడం వల్ల ఇది కూడా ఒక భిన్నమైనటువంటి మతంగా ఈ భారతదేశంలో ఉంది. అంటే హిందూ మతంలో ఏంటి అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క మతాచారాలు ఉంటాయి. ఇప్పుడు హిందూ మతంలో ఏంటి అంటే ఈ యొక్క ఆధార ప్రకారము అది పురాణ కాలంలో మనం చూసుకుంటే ఒక వ్యక్తి ఎక్కువ మందిని చేసుకునే అవకాశం ఉండేది. కానీ మన భారతదేశము లౌకిక ఎప్పుడైతే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మోనోగమి అంటే ఒకే భార్యను కలిగి ఉండడం. మనం పురాణాలు కనుక చూసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ మందిగా వాళ్ళు భార్యను కలిగి ఉన్నట్టు భారతదేశానికి. కానీ ఇప్పుడు ఇస్లాంలో 4 భార్యలు చేసుకునే ఒకటి ఉంది, అది ఇంకా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ యొక్క భారతదేశంలో ఏంటి అంటే హిందూ మతంలో ఇది ఉంది. దీన్ని రాజ్యాంగము మోనోగమిగా మార్చడం వల్ల ఇది ఒక రకంగా ఇది ఒక కొత్త సమాజానికి అది పునాది వేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది ఒక కొత్త ఆధునిక సూత్రాల ప్రకారము అది మానవతావాదము, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఒక 2 సోదరత్వము మరియు సమానత్వం అనే 2 ప్రధానమైనటువంటి అంశాల మీద, అంటే ఏంటి, నువ్వు ఏ మతమైనా కావచ్చు, అది నువ్వు ఏదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఈ యొక్క సమానులు అనే ఒక సిద్ధాంతాన్ని రాజ్యాంగం తీసుకొచ్చేసి ఈ యొక్క వివిధ మతాలు వాళ్ళ యొక్క మతాలని స్వేచ్ఛగా, నేను మొదట్లోనే ఏమని చెప్పాను, జ్యూస్ ఈ దేశంలో ఎక్కడ కూడా వాళ్ళు మత వేధింపులకు గురి కాలేదు. కానీ ఈ భారతదేశంలో వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు అవలంబించారు, ఎటువంటి అవి లేకుండా. అంటే మన అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి ఇంగ్లాండ్, అమెరికాలో కూడా వాళ్ళు వివక్షత గురి కావచ్చేమో, కానీ భారతదేశంలో జ్యూస్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మత వేధింపులకు గురి కాలేదు. వాళ్ళు కేరళలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు చాలా రోజుకి ప్రపంచంలో రోజుకి తగ్గిపోతున్నటువంటి మత సమూహం అది. అంటే అట్లాంటి చిన్న చిన్న మతాలు కూడా భారతదేశంలో చాలా వాళ్ళ యొక్క మతాన్ని బహిరంగంగా వాళ్ళు అవలంబించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొంచెం మాట్లాడుకుంటా పోతే ఈ విధంగా భారతదేశంలో భిన్న మతాలు, ఆ తర్వాత కులాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏ విధంగా మనం వీటన్నిటిని మనం ఏ విధంగా సమాజం చూడాలి అంటే ఈ యొక్క రాజ్యాంగం ఎటువంటి అంశాలను పొందుపరిచింది అనేది మనము చూసుకోవాలి. మనం హిందూ మతం గురించి కొంచెం మాట్లాడుకున్నాము, ఇస్లాం, అదేవిధంగా జుడో క్రిస్టియన్ వరల్డ్ అంటారు. ఈ జుడో క్రిస్టియన్ వరల్డ్ ఏమైంది అంటే 14, 15, 16 సెంచరీస్ వరకు, అంటే 16వ శతాబ్దం వరకు కూడా ఇది క్యాథలిక్ చర్చ్ రోమ్ యొక్క ఆధ్వర్యంలో ఉండి చర్చ్ అదే రాజ్యంగా ఉండేది. చర్చ్ అనేది రాజ్యంగా ఉండి ప్రజల యొక్క జీవితాన్ని, రాజకీయాన్ని, రాజ్యాన్ని అది తన యొక్క గుప్పిట్లో ఉంచుకునేది. అట్లాంటి చర్చ్ నుంచి రైజ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఒక చర్చ్ రావడం, అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ హెన్రీ టైంలో ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రావడం అనేది మొత్తం ప్రపంచంలోనే ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రావడంతో ప్రపంచంలో ఒక లౌకిక సమాజం అనేది మొదలైంది. అప్పుడే మొదటిసారిగా ప్రపంచంలో మతానికి మరియు రాజ్యానికి 2గా విడిపోయాయి. మతం అనేది అది వ్యక్తిగతమైనది, రాజ్యం అనేది సెక్యులర్ నీడ్స్, అంటే ప్రజల యొక్క భౌతిక అవసరాలను తీర్చేది రాజ్యము. ఈ యొక్క మతం అనేది మనిషి యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేది మతం అనేది. మొట్టమొదటిసారిగా రైజ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ తర్వాత ఈ యొక్క పూర్తిగా ఈ 2 కూడా విభిన్న పార్షాలుగా ఏర్పడి 2 వేరువేరుగా ఏర్పడి అది ఒక లౌకికమైనటువంటి ఒక సమాజానికి అని పునాదులు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏర్పడము, హేతువాద ఉద్యమాలు రావడము, అరిస్టాటిల్ లాంటి వాళ్ళ యొక్క సమాజాన్ని చెప్పడము, మన మానవతావాదులు, ఈ విధంగా మొత్తం ఒక కొత్త సమాజం అనేది ఇక్కడ ఆవిర్భావానికి జరిగింది. అది భారతదేశంకి వచ్చేసరికి ఏ విధంగా ప్రభావం చూపించింది అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇది భారతదేశంకి వచ్చేటప్పటికి ఏమైందంటే, మనం ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే 2 ప్రధాన సూత్రాలు, ఈక్వాలిటీ మరియు ఫ్రెటర్నిటీ. అంటే ఈక్వాలిటీ అంటే ఏంటి, మరి ఇంతకుముందు మన భారతదేశం సమానత్వంగా లేదా, సమానత్వం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సమానత్వం అనేది అది వేరే విదేశాల్లోనే ఉందా, మన భారతదేశంలో లేదా అంటే,
వేదిక్ టైంలో అది ఈక్వాలిటీ ఉంది, ఆ తర్వాత వచ్చిన దాంట్లో అది లేదని అనేది కొంతమంది చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్, అంటే అందరూ సమానము, అందరికీ సమానమైన అనేది ఏ విధంగా వచ్చింది భారతదేశానికి, అది రాజ్యాంగ రూపంలో ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మనం చర్చిద్దాం. అంటే అన్ని మతాలైనా, అన్ని కులాలైనా, అది దళిత అయినా, ఇంకెవరైనా కానీ, లేకుంటే ఇంకా వెనుకబడిన తరగతుల వాళ్ళైనా కానీ అందరు సమానమనే ఒక అది రాజ్యాంగంలో పొందుపరచడం ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, అంటే సోదరభావం. ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ సోదరభావంతో కలిగి ఉండాలి. దానికి కూడా పునాది అంటే మానవతావాదము. ఆ మానవతావాదానికి పునాది ఏంటంటే అది వైజ్ఞానిక విప్లవాలు, హేతువాదం అని మనము చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చాలా చాలా అసలు భారతదేశంలో ఈ విధంగా పునాదులు ఏ విధంగా పడ్డాయి, మనం ఇప్పుడు వాళ్ళు కాలుష్యం చెందిన వాళ్ళు ఈ విధంగా ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే ఒక కుల భావన ఉండడం అనేది, అంటే మనిషిని ఒక తక్కువగా చూడడం అనేది భారతదేశంలో, అంటే విదేశీలలో ఉన్నటువంటి రేసిజం ఏ విధంగా ఉందో అదేవిధంగా భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది అది చాలా బలంగా ఉంది. అయితే గాంధీ గారి టైంలో ఈక్వాలిటీ, అంటే ఈ సమానత్వాన్ని తీసుకురావడానికి ఏం చేశారు అంటే ఆయన ఈ యొక్క దళితుల అస్పృశ్యత నివారణ, ఆ తర్వాత దళితోద్ధరణ, ఇట్లాంటి వ్యవహారాలు, ఆయన చాలా విషయాలు కూడా దళితుల్ని మానవ సమాజంలో భాగంగా చేయడము, అదేవిధంగా మన యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఒక భాగంగా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ని కూడా గాంధీ యొక్క కాన్స్టిట్యూషన్ దానికి చేయడం కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కులము అనేది చాలా ప్రధానంగా ఉండి భారతదేశంలో అది సమానత్వాన్ని అది అణిచివేస్తుంది అనేది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఉంది. దీన్ని మనం ఏ విధంగా మనం సరిచేయగలము అంటే అది ఒక ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, అంటే సమానత్వము మరియు సోదరభావం ద్వారా మాత్రమే మనం వీళ్ళందరినీ కూడా సమానంగా చూడగలుగుతాం. అంటే ఒక మతంలో ఉన్నటువంటి అసమానతలే కాదు, ఇప్పుడు ఇస్లాంలో కూడా చాలా వరకు ఈ యొక్క అసమానతలు ఉన్నాయి. చాలా దాంట్లో షియాస్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు, దాంట్లో దళితులు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియానిటీలో కూడా చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి మతంలో కూడా ఈ యొక్క కులము లేకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని అసమానత అయినటువంటి విషయాలు ఉన్నాయి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక బ్రాహ్మణీయ వర్గం ఉండి వాళ్ళు మిగతా కులాలని, మిగతా వాళ్ళ మతంలో, వాళ్ళ కులంలో, వాళ్ళ దాంట్లో, వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళని తక్కువ చూడడం అనేది అన్ని మతాలలో ఉంది. అయితే వీటన్నిటిని సరిచేయడానికే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అంటే అది ఈ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఈ అందరూ కూడా సమానమే, నువ్వు ఒక కులంలో పుట్టొచ్చు, ఒక మతంలో పుట్టొచ్చు. దీనికి పునాదులు అంబేద్కర్ గారు తమ భారత రాజ్యాంగంలో ఈ రెండు అంశాలను చాలా ప్రధానంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేసింది అంటే ఒక బహుళత్వం కలిగినటువంటి అమెరికా లాంటి దేశాలు కానివ్వండి, అది లండన్ లాంటి దేశాలు కానివ్వండి, భారతదేశం లాంటి దేశాలు కానివ్వండి, లేకుంటే జపాన్ లాంటి దేశాలలో కూడా కానివ్వండి, అది ఎట్లా ఉంది బహుళత్వం అనేది రోజు రోజుకి మనం ఎక్కువ మాటలో ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే బహుళత్వం అనేది చాలా స్పష్టంగా మనకు ముందుకు వస్తున్నటువంటి విషయం. ఇంతకుముందు ఇంతగా బహుళత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈరోజు పట్టణాలు కానివ్వండి, లేకపోతే ప్రపంచం కానీ బహుళత్వం అంటే అందరినీ సమానంగా, అది ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ దాన్ని వాళ్ళు అంగీకరించి బహుళత్వం వైపు వాళ్ళు అడుగులు వేయడం జరుగుతుంది. మనం అమెరికానే తీసుకుంటే ఈరోజు అమెరికా కూడా మొత్తం కూడా విభిన్న దేశాలతో కూడుకున్నటువంటి ప్రజలు, అక్కడ ఆఫ్రికా వాళ్ళు, సత్యనారాయణ లాంటి మన భారతీయులు ఎంతోమంది వాళ్ళు. ఇప్పుడు లండన్ తీసుకుంటే హిందూ అయినటువంటి అతను ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అక్కడ బహుళత్వాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా నిర్వర్తించారు. ఎవరైనా అందరూ సమానులే, ఎవరైనా కానీ ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు కావచ్చు. అంటే అక్కడ ఏంటి అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ బహుళత్వము, సమానత్వము, సోదరత్వం ఏదైతే ఉందో ఇది మానవతావాదం మీద, హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పినటువంటి మానవతావాదం మీద ఆధారపడి ఉన్నది. ఈ మానవతావాదం అనేది లాజిక్, ఆ తర్వాత వైజ్ఞానిక విప్లవాలు, ఆ తర్వాత సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, రినైజాన్స్, పునరుజ్జీవనం, ఇట్లాంటి వాటి మీద కూడా ఆధారపడి ఉన్నాయి. వీటికి పునాది ఏంటి అంటే సెప్టిసిజము, షింటోయిజము, ఆ తర్వాత సినిసిజము, ఇవన్నీ కూడా అంటే ఒక తాత్వికమైనటువంటి ఉద్యమాలు, అంటే తాత్వికమైనటువంటి చింతన, అంటే సమాజము, బహుళత్వము ఇవి ఏ విధంగా ఉండాలి, భారతదేశం లాంటి విభిన్న మతాలు కలిగినటువంటి దేశం కానీ, లేదంటే అమెరికా లాంటి విభిన్న మతాలు, విభిన్న కులాలు అనేవి కలిగినటువంటి దేశాలలో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు రాజ్యాంగాల ద్వారా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. అది అమెరికా లాంటి దేశాలు వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారు అంటే సామాజికంగా వాళ్ళు హాలిడే వచ్చింది అనుకోండి, క్రిస్మస్ వస్తే టుడే
క్రిస్మస్ అని చెప్పుకోరు. ఎందుకంటే వేరే వాళ్ళ మతాన్ని వేరే వాళ్ళని వాళ్ళు భంగపరిచినట్టు అయిద్ది అనుకుంటారో ఏమో, వాళ్ళు అలా వాళ్ళు వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే టుడే ఇస్ హాలిడే, హాలిడే అని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఈరోజు మనకి ఒక సెలవు దినం అని చెప్తారు తప్ప ఇది వాళ్ళు ఈరోజు పండుగ అని చెప్పరు. అంటే ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది బహుళత్వం కలిగిన దేశము, వేరే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు ఏమి అనుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ఈ రోజు మాకు హాలిడే అని చెప్తారు తప్ప ఈ రోజు మాకు క్రిస్టమస్ అనే పండుగని వాళ్ళు చెప్పడం జరగదు. అంటే ఇట్లా నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, అంటే ఆ దేశము విభిన్న మతాలని విభిన్న కులాలని గౌరవించడం, అందరూ సమానం అనే ఒక 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 దాంట్లో బహుళత్వం వైపు వాళ్ళు పునాదులు వేశారు. ఆ సమాజం అటువైపుగా వెళ్తుంది. అదేవిధంగా భారతదేశము మరియు లండన్ లాంటి దేశాలు కూడా వాళ్ళు వివిధతను, ఆ వైవిధ్యాన్ని, భిన్న మతాలని అందరినీ సమానంగా ఒక రాజ్యాంగం, అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగం కాన్స్టిట్యూన్సీ, మన మొదటి తరం గాంధీ గారు, నెహ్రూ గారు వీరు చేసినటువంటి కృషి, వీళ్ళందరూ కూడా వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ అంటే విదేశాలలో చదువు మానవతావాదానికి వీళ్ళు ఇప్పుడు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మానవతావాదం అనే ఒక సిద్ధాంతం మీదనే వీళ్ళు ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఇది వెస్టర్న్. అదేవిధంగా భారతదేశంలో అలా అని పూర్తిగా వీళ్ళు వెస్టర్న్ కాదు. ఇప్పుడు గాంధీ గారికి చొక్కా లేదు, భారతీయుడు ఉన్నాడు, కానీ అదే విధంగా అతను తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే మానవతావాదాన్ని అతను ప్రాక్టీస్ చేశాడు, అంటే అతను ఆచరణ చేశాడు. నెహ్రూ గారు కూడా అంతే, ఆయన కూడా తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే చేశారు. అంటే మనం పూర్తిగా కూడా ఈ యొక్క అదేంటి మానవతావాదము, లేకుంటే ఈక్వాలిటీ, లేకుంటే ఫ్రెటర్నిటీ అంటే పూర్తిగా మన అస్తిత్వాన్ని కోల్పోవడం కాదు. అంటే మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే, మరియు విదేశీ మనం ఏదైతే చెప్పుకుని మరి భారతీయ తత్వాలు ఇది లేదా అంటే, మన భారతీయ తత్వశాస్త్రంలో కూడా మీరు కనుక మనం కొంచెం చూస్తే, ఇప్పుడు మీరు కర్ణాటకలో చూస్తే బసవేశ్వరుడు ఉన్నారు. బసవేశ్వరుడు ఆయన కులతత్వాన్ని నిరసించాడు. కబీర్ ఆయన కులతత్వాన్ని నిరసించాడు. అదేవిధంగా మీరు సూఫీ మూవ్మెంట్ తీసుకుంటే, భక్తి మార్గాలను తీసుకుంటే, వాళ్ళందరూ కూడా కులాన్ని నిరసించి వాళ్ళ కులాంతర మతాంతర అందరు సమానం అనే ఒక అంటే ఆ తాత్విక చింతన భారతదేశంలో ఉంది. మీరు తమిళనాడులో కనుక చూస్తే తిరువల్లూరు అని ఒక కవిని మీరు చూస్తారు. ఆ కవి ఏం చెప్తాడు అంటే, భారతదేశం అని ఆయన మొత్తం సూత్రీకరించాడు. ఈ కులరహిత, మతరహిత సమాజాన్ని మనకు చార్వాకుల కాంచే ఈ యొక్క పునాదులు ఉన్నాయి. అంటే మనకు పూర్తిగా ఇది విదేశాలు మానవతావాదం అది వాళ్ళకే ఉందా, మన భారతీయ తత్వ చింతన లేదా అంటే, మన భారతీయ తత్వ చింతనలో కూడా ఉంది. మనం కొంచెం పరిశీలన చూస్తే అది స్వామి వివేకానంద గారు కానివ్వండి, లేకుంటే రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, లేకుంటే కర్ణాటకలో ఉన్నటువంటి బసవేశ్వరుడు కానివ్వండి, అతను కబీర్ కానివ్వండి. కబీర్ ఎన్నో కవితల్ని, పాటల్ని రాశాడు కులతత్వాన్ని నిరసిస్తూ, లేకుంటే మత ఛాందస్వాన్ని నిరసిస్తూ ఎన్నో కవితలు, పాటలు రాశాడు. అంటే ఇక్కడ భారతీయ తత్వశాస్త్రంలో కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటి అంటే, భారతీయ తత్వశాస్త్రంలో కూడా ఎన్నో మానవతామైనటువంటి విలువలు ఉన్నాయి. అది మనకు అంటే అక్కడ యూరోప్లో, అమెరికాలో అభివృద్ధి చెందినంతటువంటి మానవతావాదం కావచ్చు. కాకపోతే ప్రాథమికంగా మాత్రం మన భారతదేశం, చాలా మంది అంటారు హిందూ మతం అనేది కులంతో కూడుకున్నది, కానీ మన యొక్క ఈ రచయిత ద్వారా చెప్పదలుచుకున్న రచయిత గారు ఏం చెప్తారు అంటే, హిందూ మతం కూడా ఒకప్పుడు అది సమానత్వం కలిగి ఉండేది. ఆ తర్వాత కులము అనే దాంట్లోకి ఎంటర్ అయిపోయి అది వేదిక కాలంలో అందరు సమానం అనే ఒక భావన ఉండేది. తర్వాత దాంట్లో వచ్చినటువంటి కొన్ని కారణాల వల్ల అది ఈ విధంగా తయారైంది అనేది మన యొక్క ఈ యొక్క పుస్తక రచయిత చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఈ సమానత్వం అనేది ఇది ఒక వెస్టర్న్ కాన్సెప్ట్ అనేది మాత్రం వాస్తవమే, కానీ అనేది దాంట్లో కాదు. కానీ అలానే భారతీయ తత్వశాస్త్రంలో ఇది లేదా అంటే, భారతీయ తత్వశాస్త్రంలో కూడా అది అనాదిగా భారతీయం. మీరు కనుక కొంచెం చూస్తే అంటే అటు మన కబీర్ కానివ్వండి, లేకపోతే కర్ణాటకలో ఉన్నటువంటి వీరశైవ మూమెంట్ కానివ్వండి, బసవేశ్వరుడు కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది వాళ్ళ భారతీయ స్వామి వివేకానంద గారి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళంతా సమానత్వానికి వాళ్ళు పెద్దపీట వేశారు. అదే తమిళనాడులో ఉన్నటువంటి తిరుక్కురల్ అనే మీరు తమిళనాడు ఎప్పుడన్నా మీరు పరిశీలించండి. తిరుక్కురల్ అనే ఒక కవి ఏ విధంగా రాజకీయాన్ని, అర్థశాస్త్రాన్ని, నైతిక విలువల్ని, రాజ్యం ఎలా నడవాలో కూడా ఆయన చెప్పాడు.
అంటే ఈ విధంగా ఈ భారత చింతనలో కూడా ఈ యొక్క సమానత్వము మరియు ప్రజాస్వామ్యం అనే భావనలు మొదటి నుంచి ఉన్నాయి. కానీ అంతగా ఒక యూరప్‌లో లేకుంటే ఒక అమెరికాలో అభివృద్ధి అయినంతగా లేకపోవచ్చు. కానీ భారతదేశంలో కూడా ఈ యొక్క చింతన ఉందని మనము చెప్పుకోవచ్చు. అంటే భారత రాజ్యాంగము ఏం చేసిందంటే ఈ యొక్క సోదరత్వం, సమానత్వం అని చెప్పే ఈ యొక్క పునాదుల ద్వారా, మానవతావాదం అనే పునాదుల ద్వారా స్త్రీలకి గాని అందరికీ కూడా సమాన హక్కులు ఇవ్వడం వల్ల ఇప్పుడు అది ఒక బహుళత్వాన్ని మనము ఆదరించినట్టయింది. మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మీరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అది ట్రిపుల్ తలాక్. అది మనం హిందూ మతం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇస్లాం గురించి కూడా కొంత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇస్లాంలో బహుళత్వం అంటే మన భారతదేశము ఒక బహుళ దేశము. ఈ బహుళంలో చాలా మంది మతాలు ఉన్నారు, కులాలు ఉన్నారు. ఇస్లాం కనుక తీసుకుంటే భారతదేశంలో ట్రిపుల్ తలాక్ అనేది ఉండేది. అంటే ఒక ముస్లిం స్త్రీకి వాళ్ళ భర్త 3 సార్లు తలాక్ చెప్తే అది ఆమె విడాకులు ఇచ్చినట్టు. ఇది చాలా అన్యాయంగా జరుగుతూ ఉండేది. అది బంగ్లాదేశ్ లేకుంటే పాకిస్తాన్ దాన్ని ఎప్పుడో తీసేశారు. కానీ అది మన సౌత్ ఏషియాలో అంటే ఈ దక్షిణాసియాలో మన దేశమే చివరిగా దాన్ని తీసి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని దానికి ట్రిపుల్ తలాక్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే ఎంబటే వాట్సాప్ల ద్వారా కూడా ట్రిపుల్ తలాక్ ఇచ్చి ఎంతో మందిని ఆ విధంగా వాళ్ళ అన్యాయానికి గురి చేయడం అనేది చాలా తప్పు అని దాన్ని పూర్తిగా ట్రిపుల్ తలాక్ని దాన్ని చాలా సవరించేసేసి దాన్ని మార్చారు. అంటే ఇక్కడ ఇస్లాం ఇప్పుడు షబానో కేసు ఇంకా మనం తీసుకుంటే షబానో లేడీ కూడా వాళ్ళ ఆయన లాయరు ఆమె మెయింటెనెన్స్ అంటే విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జీవనం గడపడానికి మెయింటెనెన్స్ అడిగితే అతను ఇవ్వకపోవడము, ఆమె కోర్టుకి ఎక్కడము, అది వ్యక్తిగత విషయాలలో చట్టాలు అంటే భారత చట్టాలు జోక్యం చేసుకోకూడదని మత పెద్దలు లేదు, ఇది సెక్యులర్ దేశం కాబట్టి ఇది అందరికీ వర్తిస్తాను కొన్ని వాళ్ళు కొత్త చట్టాన్ని తీసుకురావడము, షబానా కేసు గెలవడము, ఆమె మెయింటెనెన్స్ రావడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ఒక పక్క మత స్వేచ్ఛ ఉంది, ఇంకొక పక్క మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలు ఏదైతే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనే యొక్క మానవతా విలువలు అయితే ఉన్నాయో అవి అందరూ కూడా పాటించాలి. అది ఇస్లాం, అది ముస్లిం మతమైనా కానీ, క్రిస్టియన్ మతమైనా కానీ, హిందూ మతమైనా కానీ, సిక్కులైనా, జైనులైనా ఎవరైనా కానీ ఈ వివిధత, ఈ బహుళత అనేది ఈ విధంగా మానవతావాదం మీద ఆధారపడి ఉన్నది. అంటే నీ యొక్క మతాన్ని స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మన ఉదాహరణకి ఫ్రాన్స్ కనుక తీసుకుంటే మన పుస్తక రచయిత ఏం చెప్తారు అంటే, ఈ పాఠ రచయిత ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఫ్రాన్స్ కనుక తీసుకుంటే హిజాబ్ ఉందనుకోండి, హిజాబ్ ముస్లిం అమ్మాయి పిల్లలు ఆడపిల్లలు వేసుకున్నటువంటి ఒక తల చుట్టుకునే ఒక దాన్ని అది సిక్కులైనా కానీ ఎవరైనా కానీ అది పబ్లిక్ స్పేసెస్ అంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా స్కూళ్ళు ఉన్నాయనుకోండి, పబ్లిక్ ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో హిజాబ్ అనేది అక్కడ తీసివేయడం జరిగింది. అంటే ఒక అందరికి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ప్లేస్లో నువ్వు మతానికి సంబంధించినటువంటి కొన్ని వాటిని ఉండకూడదు అనేది అక్కడ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా హిజాబ్ కానివ్వండి, లేకపోతే ఇంకా సిక్కుల యొక్క టర్బన్ కానివ్వండి, ఇట్లాంటివి కూడా అవి ఉండకూడదని వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ఈ యొక్క అంటే ప్రజా జీవితంలో ఈ యొక్క ప్రజల యొక్క దాంట్లో ఈ యొక్క ఫ్రెంచ్లో హిజాబ్ అనేది బ్యాన్. అంటే అక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా నువ్వు వ్యక్తిగతంగా ఉండు, ఏదైనా చేసుకో, కానీ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇది కుదరదు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ యొక్క బుర్కా విషయం అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో ఇరాన్లో యాంటీ హిజాబ్ మూవ్మెంట్ జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రజా జీవితంలో అది పబ్లిక్ ఆఫీసులో, అది స్కూల్ కానివ్వండి, లేకుంటే ప్రజా జీవితంలో ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలనేది వివిధ దేశాలు తమ యొక్క శాయశక్తుల ఈ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ మత స్వేచ్ఛకు, ఎవరి మత స్వేచ్ఛకు కూడా ఇది ఎటువంటి భంగం కలగకుండా వాళ్ళ మత స్వేచ్ఛను కాపాడాలి. అదేవిధంగా ప్రపంచంలోని యొక్క మానవతా విలువలను కూడా కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా అది ప్రపంచం జరుగుతుంది. ఫ్రాన్స్లో ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మనం క్యాని చూసాం. అంటే క్యా అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ మధ్యలో భారతదేశంలో వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, భారతదేశంలో నుంచి వెళ్ళిపోయినటువంటి హిందువులకి లేకుంటే ముస్లింలకు కాదు, ముస్లిం క్రిస్టియనేతర మతాలు, హిందూ మతాలు వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే ఒక చట్టాన్ని భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం తయారు చేసింది.
అయితే అది కొన్ని అది మంచిదా చెడ్డదా అనేది ఇంకా ఇంకా చర్చలు, అంటే ఒక కులం వాళ్ళు ఒక మతం వాళ్ళకి హక్కులు ఇవ్వడం అనేది ఎంతవరకు అనేది సమంజసం అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉమ్మడి పౌరసత్వం అదేంటంటే కామన్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే పౌరసత్వ చట్టం ఉండొచ్చా? అది ఉంటే మరి అది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒకే పౌరసత్వ చట్టం ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క మతంలో అది 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 పెళ్లి విషయంలో కానివ్వండి, ఇంకొన్ని విషయాలలో వాళ్ళ యొక్క మతాచారాలు ఉన్నాయి. మరి అందరికీ ఒకే కామన్ సివిల్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎవరి మతాచారాలను మనం భారతదేశం మొత్తము అది అవలంబిస్తాము, అది ఏ విధంగా అది పనిచేస్తుంది, అది స్త్రీల పట్ల అది ఏ విధంగా పనికొస్తుంది అనేది ఇక్కడ మనం చాలా చర్చించవలసిన, అది కామన్ సివిల్ కోడ్ అనేది అది ఏ విధంగా సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ పుస్తక రచయిత ప్రకారం ఇక్కడ మన యొక్క పాట ప్రకారం ఈ వివిధత అనేది ఎట్లా మనం దాన్ని సాధించాలి అంటే ఒక ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ కాదు, కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో అందరికి కూడా ఒకే చట్టం. అంటే ఇప్పుడు భారతదేశంలో మైనారిటీస్ ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే మతస్థులు ఉన్నారు, వాళ్ళకు పెళ్లి విషయాలలో కొన్ని ఉన్నాయి. ఒక ముస్లిం 4 భార్యను చేసుకోవచ్చు, మొదటి భార్యకు విడాకులు వచ్చిన తర్వాత రెండో భార్యను అదేవిధంగా 4 వరకు చేసుకోవచ్చు. హిందూ మతంలో మరో రకంగా ఉంది. రాజ్యాంగం ఏమో అందరూ ఒక భార్య మాత్రమే చేసుకోవాలని చెప్తుంది. అంటే ఇట్లా ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక్కొక్క మతం ఒక్కొక్క వ్యక్తిగత ఆచారాలు ఉండడం వల్ల ఇక్కడ కామన్ సివిల్ కోడ్ భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనం పెట్టొచ్చా? అంటే అందరికీ ఉమ్మడి పౌరసత్వ చట్టం అనేది పెట్టొచ్చా? అది స్త్రీలు అది ఏ విధంగా తీసుకుంటారు? మరి ఇప్పుడు స్త్రీలు సమానత్వంలో స్త్రీలు అసలు వీటి విషయాల పట్ల వాళ్ళు ఏం భావిస్తున్నారు? అసలు అది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ యొక్క మన పాఠంలో వివిధత అంటే ఈ వైవాహిక జీవితమే కానివ్వండి, పెళ్ళే కానివ్వండి, మతాచారాలే కానివ్వండి, వాళ్ళు పాటించేటటువంటి కట్టుబొట్లు సాంప్రదాయాలే కానివ్వండి, ఇవి కూడా చాలా ఈ వివిధతను మనం కాపాడుకోవాలి. అంటే నేను పాఠం మొదట్లో ఏం చెప్పాను, ఈ యొక్క ఈ జూయిష్ కమ్యూనిటీ ఉందా, జూయిష్ కమ్యూనిటీ అనేది ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఒక సముదాయంగా చెప్పుకోవచ్చు. జుడో క్రిస్టియన్ వరల్డ్ అంటారు దాన్ని. అంటే చాలా ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలు కలిగినటువంటి అది ఒక సమూహం. అది వాళ్ళు చాలా వరకు అది రోమ్ చక్రవర్తుల దగ్గర చాలా వరకు వాళ్ళు వేధింపులకు గురి కావడము, ఆ తర్వాత వాళ్ళు వేరు వేరు దేశాలకు వాళ్ళు వలసపోవడము, ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు కొత్త దేశంగా ఇజ్రాయెల్ దేశంగా వాళ్ళు అభివృద్ధి చెందడం అనేది ఒక కొత్త దేశం, వాళ్ళకి ఒక దేశం అనేది భూమి మీద సృష్టించబడ్డది. అది రెండో ప్రపంచ యుద్ధం ముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. అంటే అక్కడ ఒక దేశం వాళ్ళకు క్రియేషన్ చేయబడ్డది, ఎందుకంటే వాళ్ళు వేధింపులకు గురి అయ్యారు అనే ఒక ఉద్దేశంతో. అంటే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటి అంటే ఇట్లా భిన్న మతాలు, భిన్న కులాలు, కుల వివక్షత ఇట్లాంటివి ఉన్న దేశంలో ఈ యొక్క బహుళత్వము, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ఈ యొక్క ప్రాథమిక అంశాలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈక్వాలిటీ చాలా మంది అడుగుతారు, మరి భారతదేశం దేని మీద ఆధారపడి ఉండాలి అంటే ఈ యొక్క పాఠాలను మన సమాజ శాస్త్రవేత్తల ప్రకారం ఇది హ్యుమానిటీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. నువ్వు ఏ కులంలో పుట్టొచ్చు, ఏ మతంలో పుట్టొచ్చు, కానీ ఇక్కడ ఈ యొక్క మానవతావాదము అనే దాని మీద మనం ఆధారపడి ఈ యొక్క రాజ్యాంగం నిర్మించబడ్డది. ఈ భారతదేశం లౌకిక భారతదేశము, చాలా మంది దేశాలు వాళ్ళు మతరాజ్యంగా అవతరించాయి. భారతదేశం ఒక లౌకిక భారతదేశంగా అభివృద్ధి చెంది ఇక్కడ భిన్న మతాలు, భిన్న కులాలు వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి స్వేచ్ఛ, సోదర భావంతో కలిగినటువంటి ఒక నిర్ణయం జరిగింది ఇక్కడ. దీన్ని చట్టాలు చేస్తూ ఉన్నాయి. అంబేద్కర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ, మిగతా వాళ్ళని కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మనం క్యా గురించి మాట్లాడుకున్నాం, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాము, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకున్నాము, అదేవిధంగా మ్యారేజ్ విషయంలో కూడా ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మనకు 20వ శతాబ్దంలో భారతదేశంలో ఇవన్నీ కూడా ఒకప్పుడు నెహ్రూ గారి టైంలో కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కానీ ఇంత పెద్దగా చర్చగా రాలేదు. ఈరోజు బహుళత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఉద్యమాలకు దారితీస్తుంది. బహుళత్వం అనేది మనము అందరికి సమానము అనేది చూడాలి. అది భారతదేశమే కానివ్వండి, అమెరికా కానివ్వండి, లండనే కానివ్వండి, ఈ యొక్క బహుళత్వము, వివిధత అనేది ఎంత గొప్ప విషయము అంటే ఈరోజు అమెరికా కూడా మన భారతీయులు ఒక అధ్యక్షులుగా ఉంటున్నారు. అంటే అక్కడ వివిధత అనేది వాళ్ళు గౌరవించడం జరుగుతుంది. అంటే అక్కడ అందరికీ భారతీయుడే కావచ్చు, నువ్వు ఇంకా ఏదైనా దేశస్తుడు కావచ్చు, నువ్వు ఇక్కడ నీకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి, నీకు సమానమైనటువంటి విలువలు ఉన్నాయి, మానవతావాదం దృష్టిలో పెట్టుకుని ఇది ముందుకెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు.
అంటే అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈ వివిధత దేశాలు కలిగినటువంటివి ఇవి రాజ్యాంగ విలువలైనటువంటి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, హ్యూమనిజం అనే సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ ది రిలీజన్, అంటే ఇక్కడ ఇన్ని మతాలు కలిసి ఉన్నప్పుడు ఏమైందంటే అది ఏమైందంటే ఒకరిదానికొకటి ఇట్లా కలిసిపోయి అది ఒకటి ఇంకొక దాని మీద ప్రభావం చూపించడం అనేది కూడా జరుగుతుంది. అది హిందూ మతంలో అయితే ఒక కుల నిర్మూలన వ్యవహారాలే కానివ్వండి, అది ఇస్లాం అయితే ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి విషయాలే కానివ్వండి, అది క్రిస్టియానిటీ అయితే ఇంకో కొన్ని విషయాలే కానివ్వండి, ఇట్లాంటి ఇప్పుడు వేరే వేరే ఉన్నత కులాల వాళ్ళు కూడా, వేరే మతాల్లోకి పోయిన వాళ్ళు కూడా కులాన్ని వాళ్ళు భావనను ఇంకా వాళ్ళు ఇంకా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి పుస్తకంలో ఇంకో వివిధతలో ఇంకోటి ఏం చెప్తారంటే మనం మారకపోతే, అంటే ఈ మానవతా విలువల ప్రకారం ఇప్పుడు హిందూ మతంలో కొంతమంది ఇప్పటికీ ఉన్నత కులాల వాళ్ళు వాళ్ళ 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 ఆడపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాకముందే అంటే పాత సాంప్రదాయం ప్రకారం చూస్తే అది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని భారత రాజ్యాంగము అంటే 18 సంవత్సరాలు కాకముందే సాంప్రదాయం ప్రకారం కొంతమంది ఉన్నత కులస్థల వాళ్ళ యొక్క అమ్మాయిల్ని పెళ్లి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని భారత రాజ్యాంగము చాలా చాలా విజయవంతంగా అది అడ్డుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ ట్రిపుల్ తలాక్ లాంటి విషయాలు ఒక చాలా అనాగరికమైన అన్ని మతాల్లో ఉన్నటువంటి ఒక అనాగరికమైనటువంటి ఆచారాలకి ఈ యొక్క ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, హ్యుమానిటీ అనేవి అడ్డుకట్ట వేసేసి చాలా మతాలని అది మారుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఏమని చెప్పానంటే మతం అనేది ఒకప్పుడు అది గాడ్ ఒక గివెన్ లాగా ఉండేది. ఈరోజు పర్స్పెక్టివ్, అదొక దృక్పథం మాత్రమే. ఇట్ ఈస్ ఎ గివెన్ ట్రూత్, అంటే అది ఒక ఇవ్వబడ్డటువంటి ఒక సత్యం. అది ఆ సత్యాన్ని నువ్వు ఏ విధంగా చూస్తావు అనే దాని మీద అది నీ వ్యక్తిగత విషయం. అంటే నువ్వు దాన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు, అసలు పట్టించుకోకపోవచ్చు. అది నువ్వు ఏదైనా దాన్ని అనాలిసిజం అంటారు, దాన్ని నువ్వు స్వేచ్ఛావాది. నువ్వు ఇప్పుడు భారతదేశంలో ప్రతి వ్యక్తికి మతం వాడు అవలంబించవచ్చు, అవలంబించకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మా భారతదేశం లాంటి అంటే ఇక్కడ వివిధత అంటే అది అన్ని రకాల వివిధత మాట్లాడుకోవాలి. అది అది మత వివిధత, మానవ వివిధత అంటే ఏంటి అంటే ఇంతవరకు భారతదేశంలో 2 రకాలైనటువంటి లింగాలను మాత్రమే మనం గుర్తించడం జరిగింది. అది పురుష లింగము, స్త్రీలింగం. ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి దాని ప్రకారం 3వ లింగం అంటే థర్డ్ జెండర్ అంటారు. 3వ లింగం ఏంటంటే అది ఎల్జిబిటి, అంటే స్వలింగ సంపర్కులు కానివ్వండి, లేకుంటే స్త్రీలు వాళ్ళు స్వలింగ సంపర్కులు కానివ్వండి. ఇప్పుడు పేపర్ మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయామనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ మన ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ అనే ఉంటుంది. కానీ మా దాంట్లో థర్డ్ జెండర్ ఉండదు, అంటే మూడవ లింగానికి సంబంధించినట్టు ఉండదు. అంటే స్వలింగ సంపర్కులకు ఒక కాలం అంటూ ఉండదు. కానీ ఈరోజు చాలా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం చాలా అలాంటి దేశాలు కూడా ఈరోజు స్వలింగ సంపర్కులను కూడా థర్డ్ జెండర్లోకి తీసుకొచ్చేసి అంటే 3వ లింగాన్ని మనము గుర్తించడం జరిగింది. చాలా వరకు ఇవి చట్టాలు మొన్నటి వరకు మన భారతదేశంలో కూడా ఇది ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వాళ్ళు థర్డ్ జెండర్ ఇస్ ఆల్సో దేర్, అంటే 3వ లింగం కూడా ఉంది. అంటే సమానత్వం ఇక్కడ చెప్పాలి. ఎందుకు మనం ఇది గురించి మాట్లాడుకోవాలంటే భారతదేశం అనేది సమానత్వము, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ 2 ప్రధాన సూత్రాలైనటువంటి వాటి మీద ఆధారపడింది. ఇది హ్యూమనిజం, మానవతావాదం అనేది దాని మీద ఆధారపడింది. దీనికి చాలా మంది గ్రీకు తత్వవేత్తల నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ భారతదేశంలో స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, హిందూ మతంలో అయితే, సూఫీజంలో అయితే, భక్తి మార్గంలో అయితే, ఇట్లా రకరకాల మార్గాలలో కర్ణాటకలో అయితే మన బసవేశ్వరుడు కానివ్వండి, లేకుంటే తమిళనాడులో తిరుక్కురల్ కానివ్వండి, మిగతా మహాత్మా జ్యోతిబా పూలే కానివ్వండి, అంబేద్కర్ గారి కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ యొక్క కులతత్వాన్ని నిరసించి ఈ యొక్క సామాజిక సమానత, సోషల్ ఈక్వాలిటీ అంటారు దాన్ని, సామాజిక సమానత్వానికి వాళ్ళు పునాదులు వేశారని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఇప్పుడు ఇంకొక విధం మనం తీసుకుంటే, ఇప్పుడు నాగా కమ్యూనిటీ ఉందండి భారతదేశంలో. నాగా కమ్యూనిటీలో ఎక్కువగా ఈ యొక్క పురుషాధిక్య కలిగినటువంటి సమాజం. ఈ పురుషాధిక్యాన్ని కూడా ఇప్పుడు మనం మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా సమానంగా లేరు కదండి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస, మా ప్రొఫెసర్ గారు చెప్తున్నా అంటే ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారి ప్రకారం గృహహింస అనేది కూడా యూరోప్లో కూడా ఉంది.
అంటే ఏంటి అంటే అంటే సమానత్వం అనేది మనం రాజ్యాంగ ప్రకారమే ఉందా, లేకుంటే మన మానవత్వం ఇంకా మానవత్వానికి మనం చెరువులు లేవా, అంటే ఎందుకు జరుగుతుంది ఇట్లా ఈ వివిధత అనేది? ఇప్పుడు లైంగిక సమానత్వం అనేది అది అమెరికా లాంటి దేశాలు లేకుంటే యూరోపియన్ లాంటి దేశాలు అవి కలిగి ఉన్నాయి. భారతదేశంలో మరి లైంగిక సమానత్వం ఉందా? అది ఏ విధంగా ఉంది? అది మరి స్త్రీలకు అన్ని రకాలైనటువంటి సమానత్వం ఉందా? అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే నాగా అనే ఒక కమ్యూనిటీ మనం తీసుకుంటే, నాగా కమ్యూనిటీలో ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్ ఎక్కువ. అంటే అక్కడ పురుషాధిక్యమైనటువంటి వాళ్ళు అక్కడ నాగా స్త్రీలు వాళ్ళు ఆ పురుషాధిక్యత నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఇది వాళ్ళ యొక్క సమానత్వానికి పోరాడుతున్నారు. అదేవిధంగా ఇస్లాంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క పురుషాధిక్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అదేవిధంగా హిందూ మతంలో కూడా అక్కడ ఉన్నటువంటి పురుషులకు వ్యతిరేకంగా స్త్రీలు వాళ్ళ యొక్క సమానత్వానికి పోరాడుతున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ ఈక్వాలిటీ, ఈ యొక్క సమానత్వం అనేది ఒక గట్టి ఇది మానవత్వం అనే ఒక దాని మీద ఆధారపడి ఇది చాలా బలమైన పునాదులు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అన్ని బహుళత్వం కలిగిన సమాజంలో ఈ యొక్క ప్రపంచంలో మన రత్నానాయుడు గారు ప్రముఖమైనటువంటి సామాజిక శాస్త్రవేత్త, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమె అధ్యక్షురాలుగా విభాగ అధ్యక్షురాలుగా చేసింది. ఆమె ఒక పుస్తకం రాసింది. ఆమె చెప్పిందంటే మల్టిపుల్ కమ్యూనల్ టు మల్టిపుల్ సొసైటీస్. అంటే ఈ బహుళత్వం అనే కలిగిన సమాజాలకి ఒక సున్నితమైన కోణం ఉంటుంది. ఏ మతాన్ని కూడా మనం ఏమనడానికి కుదరదు. మనం చాలా జాగ్రత్తగా హేతువాద పద్ధతితోటి, సమానత్వంతో, అది ఈక్వాలిటీ, సోదర భావంతో మనం మార్పు తీసుకురావాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఆమె మలేషియా మరియు భారతదేశం లాంటి రెండు విభిన్నత కలిగిన దేశాన్ని ఆమె పరిశీలించి ఆమె ఈ యొక్క పుస్తకం రాయడం జరిగింది, కమ్యూనల్ ఎడ్జ్ టు ప్లూరల్ సొసైటీస్. అంటే ఇట్లాంటి మనం అర్థం చేసుకొని, అంటే ఈ యొక్క బహుళత్వం అనేది చాలా సున్నితం, చాలా మనం జాగ్రత్తగా పునాదులు వేసుకొని దీని మీద మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ స్త్రీలు, అంటే ప్రతి మతంలో కూడా స్త్రీలు ఈరోజు ఒకప్పుడు అది వాళ్ళు సమానత్వంగా ఉండకపోయేవారు, కానీ ఈరోజు చదువుతున్నారు. పురుషులతో పాటుగా వాళ్ళు ఈక్వల్గా పురుషాధిక్యత గల సమాజం నుండి అందరూ సమానం, అంటే స్త్రీలు, అమ్మలు, అక్కలు వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాధికారం ఆస్తిలో, ఇప్పుడు ఆస్తిలో ఇంతకుముందు హక్కు ఆ స్త్రీలకు ఉండేది కాదు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఇన్హెరిటెన్సీ, అంటే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులకు మాత్రమే ఆస్తులు వచ్చే సాంప్రదాయం నుంచి కూతురుకు కూడా సమానమైనటువంటి హక్కులు, అది ఆస్తి హక్కే కానివ్వండి, రాజకీయ హక్కే కానివ్వండి, మరియు ఇంకే సాంస్కృతికమైన హక్కులు కూడా ఆడపిల్లలకు కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే మానవతావాదం ఎందుకు అనేది మనం మాట్లాడుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి. అంటే వివిధత, అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి సమానత్వం కానివ్వండి, అదొక వివిధ. అంతకుముందు ఇవన్నీ ఉండకపోయేది కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ అంశాలు, అంటే మనం పురుషాధిక్య సమాజం వ్యతిరేకించాలి. ఇది కూడా అంటే స్త్రీల హక్కులను మనం సమానంగా గుర్తించడం కూడా వివిధతలో మనం భాగంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రపంచ దేశంలో అది అమెరికా, లండన్, మలేషియా, ఇండియా, ఈ బహుళతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలలో అన్ని కులాల వాళ్ళు, అసలు ఈ ప్రపంచం మరొకసారి కనుక మనం క్షుణ్ణంగా చూస్తే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వివిధత అనేది ఉంది. ఆ వివిధతను ఆయా దేశాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే మత వివిధతను కాపాడుకుంటూ వస్తున్నారు. మన భారతదేశం వాళ్ళు పోయి విదేశాలలో వాళ్ళ యొక్క మత స్వేచ్ఛ ప్రకారం వాళ్ళ యొక్క గుడులు కట్టడం, మసీదులు కట్టడం, చర్చిలు కట్టడం జరుగుతుంది. అంటే ఆ దేశపు చట్టాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను, వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబించే అవసరం. అదేవిధంగా మన భారతదేశంలోకి వచ్చినటువంటి జూయిష్ పీపుల్ కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్ కానివ్వండి, ఇంకా వేరే మతస్థులు ఎవరు వచ్చినా కానీ ఈ భారతదేశం అనేది ఒక లౌకిక దేశంగా ఉండి అన్ని మతాలకు సమానత్వం, సోదరత్వం అనే ఒక సిద్ధాంతాల మీద ఆధారపడి అందరికీ బహుళత్వాన్ని కాపాడే విధంగా అది ఇస్తుంది. అంటే ఈ మధ్యలో వస్తున్నటువంటి కొత్త విషయాలు, యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇది కొంచెం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంత ఈ చట్టం సమస్యాత్మకంగా ఉండడం వల్ల దీన్ని వెనుక తీసుకురావడం జరిగింది. అంటే కొంతమందికి మాత్రమే అది పౌరసత్వం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఈ పుస్తక రచయిత చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సమానత్వం అనేది ఏ రకంగా ఉంది, ఏ విధంగా ఇది బహుళత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో బహుళత్వానికి ఎట్లాంటి పునాదులు పడ్డాయి ఈ రోజు అనేది మనం తెలుసుకున్నాం. అంటే అది హిందూ మతం నుంచి మనం హిందూ మతం గురించి చర్చించాము. హిందూ మతం అనేది ఏ విధంగా ఉంది, అది ఒక డాక్ట్రినల్ రిలీజియన్స్, నాన్ డాక్ట్రినల్ రిలీజియన్స్ అంటారు.
హిందూ మతం అనేది ఒక డాక్టర్, ఇట్ ఈస్ నాట్ డాక్టరల్ రిలీజన్. అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ లాగా, ఒకటి ఇస్లాం లాగా అయితే ఒక అది బహుళమైనటువంటి జీవన విధానాన్ని కలిగి, ఒక విభిన్నమైన దేవుళ్ళను కలిగి, కృష్ణుని పూజించేవాళ్ళు, శివుని పూజించేవాళ్ళు, దేవతలను, కులదేవతలను పూజించేవాళ్ళు, ఇట్లా రకరకాల దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి హిందూ మతం నాన్ డాక్టరినల్, అక్కడ వివిధత ఉంది, రకరకాల వివిధత ఉంది. అదేవిధంగా డాక్టరినల్ రిలీజన్స్ అంటే క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, లేకపోతే సిక్కిజం అని కానివ్వండి, ఇవన్నీ కూడా డాక్టరినల్ రిలీజన్స్. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇన్ని బైబిల్ అదేవిధంగా జ్యూస్ ఉన్నారు భారతదేశంలో. అంటే ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ప్రతి మతంలో విభిన్నత ఉంది, మరియు కులంలో ప్రతి మతంలో విభిన్నత ఉంది. అది మతాచారాల్లో కానివ్వండి, అది అది ఆస్తి విషయాలలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పెళ్లిల విషయంలో కానివ్వండి. అదేవిధంగా రకరకాల భిన్న సంస్కృతులు లేకుంటే మతాలు ఉన్నటువంటి భారతదేశము, అమెరికా, లండన్, ఈ దేశాలు కూడా ఈ యొక్క మొత్తం హ్యూమనిజము, సెక్యులరిజము, సైన్స్, ఈ యొక్క దీని మీద ఆధారపడింది. అదేవిధంగా సినిసిజము, స్టాకిజం, ఇట్లాంటి వాటి మీద ఈ భారతదేశం అనేది అది ఆధారపడి ఉంది. అంటే ఈ యొక్క వైజ్ఞానిక విప్లవాలు, వీటి యొక్క ఆధారంగా మన భారత రాజ్యాంగం అనేది 1940 స్వతంత్రం అనంతరము మనం దాన్ని ఏర్పరచుకున్నాము. అది భారత రాజ్యాంగం ప్రకారము మనం ఇది ఫౌండేషన్స్. అంటే ఈ యొక్క ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకి ఇది ఒక ఫౌండేషన్. ఇది యొక్క పునాది రాయి వేశారు మన అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మన యొక్క ఫాదర్స్ ఆఫ్ ఇండియా. మన స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఈక్వాలిటీ మరియు ఫ్రెటర్నిటీ వాటికి పునాది వేసి ఈ యొక్క వివిధత, బహుళత అనే సిద్ధాంతాలని ప్రతి వాళ్ళు ఆచరించే విధంగా వాళ్ళు ఈరోజు అందరికి కూడా ఈ సమాన అవకాశాలు ఇచ్చాయి. ఎప్పుడో వచ్చినటువంటి జూయిష్ కమ్యూనిటీ, అంటే ఈ జూయిష్ ప్రపంచంలో ఎక్కడో వేదికలు గురయ్యారు, కానీ భారతదేశంలో వాళ్ళు తమ యొక్క మతాచారాలను ప్రవర్తించడం కానివ్వండి, వాళ్ళ యొక్క టెంపుల్స్ అది ఉంది. లండన్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళకు వేదికలు ఎదురయ్యాయి, కానీ భారతదేశంలో అట్లాంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, భారతదేశం అనేది ఒక వివిధత కలిసినటువంటి దేశము. దీనికి రాజ్యాంగం ఇంకా బలమైనటువంటి, అది ప్రతి మతంలో ఒక తాత్విక చింతన రూపంలో ఉంది. అదేవిధంగా అది భారత రాజ్యాంగం అనేది, ఆధునిక భారతదేశం అనేది అది ఈ యొక్క తాత్విక చింతనను మరింత బలోపేతం చేసి అది ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటివి చాలా బలమైనటువంటి పునాది వేయడం అనేది జరిగిందని చూసుకోవచ్చు. అదేవిధంగా అది ఎల్జీబీటీ విషయం, అంటే అది స్వలింగ సంపర్కం కానివ్వండి, మా ట్రిపుల్ తలాక్ విషయమే కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడే కానివ్వండి, ఇప్పుడు ప్రతి విషయంలో కూడా చర్చలు, ప్రతి దాని మీద కూడా చాలా, అంటే ఎందుకు ఇదంతా చర్చలు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ట్రిపుల్ తలాక్ విషయంలో అందరూ టీవీలు చూశారు, చాలా మంది ఆర్టికల్ చదివారు. అంటే ఏంటి అంటే వివిధతను మనం ఏ విధంగా ఏ విధంగా మనం దీన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఒక చెడును మనం తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో రకరకాల చర్చలు, మేధోపరమైన చర్చలు, మతపరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు, ఈ మేధోపరమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ వివిధత అనేది చాలా ముఖ్యము. ఈ వివిధత అనేది మానవ సమాజానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, బహుళత్వం అనే వాటిని కాపాడుకోవడానికి మనం చేస్తున్నటువంటి ఒక అడుగులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా ఏంటి అంటే, ప్రతి మానవుడు కూడా డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అంటే వాడు గౌరవంగా, ప్రతి మానవుడు, అది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, వాళ్ళు గౌరవంగా బతకడం అనేది చాలా ముఖ్యం. ఒక దత్తు కుటుంబంలోనో, లేకపోతే ఒక సామాజికంగా వెనుకబడ్డ కుటుంబంలోనో, ఒక మైనారిటీ కుటుంబంలోనో, ఇంకేదో చిన్న ఒక సాదాసీదా గిరిజన కుటుంబాలలో పుట్టడం ద్వారా వాళ్ళు ఎటువంటి నిరాదరణకు కానీ, మత నిరాదరణకు కానీ, మత స్వేచ్ఛకు కానీ వాళ్ళు దూరంగా ఉండకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు, మౌలికమైనటువంటి హక్కులైనటువంటి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఒక పునాదుల మీద ఏర్పడ్డది. ఇది ఒక లౌకిక భారతదేశం కాబట్టి, లౌకికం అనే పదం కూడా అది ఏ విధంగా వచ్చిందంటే, నాన్ సెక్యులర్ అనేది రేషనాలిటీ, ఇంతకుముందు చెప్పినట్టు సెక్యులర్ అనే పదం రేషనాలిటీ అనే పదం మీద ఆధారపడ్డది. అది ఇంతకుముందు మీకు క్లాస్లో చెప్పాను. దీంతో పాటుగా మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్న, భారతదేశంలో గిరిజనులు కూడా ఒక పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నారు గిరిజనులు. ఈ గిరిజనులకు వాళ్ళకు ఒక
వాళ్ళకంటూ ఒక మతాచారాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క మతాచార వాళ్ళు ఎక్కువగా ప్రకృతి దేవతలను పూజించడం. ఉదాహరణకు మనం వరంగల్ కనుక తీసుకుంటే సమ్మక్క సారక్క అనేది ప్రపంచ ఏషియాలోనే అతి పెద్ద గిరిజన దేవతగా అది కొలవబడుతుంది. అంటే ఏంటి, సమ్మక్క సారక్క అనేది ఒక ఒక దైవం అన్నట్టు వాళ్ళకి. దాన్ని మనం గౌరవించాలి. ఆ వివిధతను మనం రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, హేతువాదము, మానవతావాదం, వీటన్నిటిని మన యొక్క రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ భారతదేశంలో గిరిజన యొక్క మతాలకు కానీ వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ఇష్టమైన దైవాన్ని వాళ్ళ ఇష్టపూర్వకంగా ఆచరించి అది పబ్లిక్గా అంటే బాహ్యంగా కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో కూడా కానివ్వండి, వాళ్ళు అది వాళ్ళు దాన్ని పాటించే ఆ స్వేచ్ఛ, సమాన హక్కుల్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ రకంగా భారతదేశం లాంటి ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప వివిధత కలిగిన ప్రపంచంలో నాకు తెలిసి ఇది క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు. అంటే భారతదేశం అనేది ఒక ఉయ్యాల లాంటిది. అన్ని రకాలైనటువంటి సివిలైజేషన్స్ అంటే నాగరికతలు ఈ ఈ యొక్క భారతదేశంలో వెలసిల్లాయి. దాంట్లో చాలా మనం కులపరంగా మతపరంగా చూస్తే చాలా చెడు ఉన్నాయి. రిఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే అది ఇంకా ఇంకా ముందుకు ఇంకా ఇంకా ఎక్కువగా ఈ యొక్క సంస్కరణ ఉద్యమాలు, అది వివేకానంద గారు కానివ్వండి, సూఫీ ఉద్యమాలే కానివ్వండి, భక్తి ఉద్యమాలు, మీరాబాయి కానివ్వండి, కబీర్ కానివ్వండి, లేకుంటే వేరే తిరుక్కురల్ కానివ్వండి, కర్ణాటకలో బసవేశ్వరుడు కానివ్వండి, ఇంకా చాలా మంది, లేకుంటే పూలే కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, సావిత్రిబాయి పూలే గారు కానివ్వండి, ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, సామాజిక సేవా శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా వీళ్ళందరికీ పునాదులు వేసేసి భారత విలువలైనటువంటి ఆ యొక్క భారత వివిధతను, భారత విలువలైనటువంటి వేరే వాళ్ళని గౌరవించడం అనేది కూడా వీటిని కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా పునాదులు వేశారు. దీన్ని ఆధారం చేసుకుని భారతదేశం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా వాళ్ళు కూడా చాలా ప్రముఖంగా ఉన్నారు భారతదేశ జనాభాలో. వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. వాళ్ళకు మతం ఉంది. ఆ మతాన్ని కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఇప్పుడు కూడా మీరు ఆస్ట్రేలియాలో చూసుకోండి. ఆస్ట్రేలియా అనేది ఆ దేశంలో గిరిజనులకు చెందింది. అదేవిధంగా అమెరికా కూడా ఆ దేశంలో నిజమైన రెడ్ ఇండియన్స్ సంబంధించింది. ఆ రెడ్ ఇండియన్స్కి ఒక మతం ఉంది. వాళ్ళ దేవతను వాళ్ళు పూజిస్తారు. అదేవిధంగా భారతదేశంలో కూడా చాలా వరకు గిరిజనులు వాళ్ళ యొక్క దేవుళ్ళు, దేవతలు ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన దేవుళ్ళు, దేవతలు ఉంటారు. వాళ్ళ మతమే అది మామూలు మతం కాకుండా అది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మతం ఉంది. అంటే అక్కడ వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించవలసింది. భారత రాజ్యాంగం ప్రకారం వివిధత అంటే మనం అన్ని రకాల వివిధతలను, అన్ని రకాలైనటువంటి వైవిధ్యాలను, వివిధతను మనము మనము భారతదేశం అనేది కట్టుబడి ఉంది. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క వివిధత, భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా పునాదులు వేసింది. ఈ భారత రాజ్యాంగం యొక్క పునాదులు అనేవి అమెరికా లాంటి దేశాలు చదువుకోవడం వల్ల, మన వాళ్ళు చదువుకోవడం వల్ల, అమెరికా లాంటి దేశాలు కూడా వివిధత కలిగిన దేశాలు కాబట్టి, అలాగే లండన్ లాంటివి కూడా వివిధత కలిగిన దేశాలు కాబట్టి, మొత్తం ప్రపంచంలో వివిధత కలిగిన దేశాలు ఏ విధంగా మానవతావాదమైనటువంటి హ్యూమనిజం, సెక్యులరిజం, ఆ తర్వాత రేషనాలిటీ, సైంటిఫిక్ థింకింగ్, ఇండివిజువల్ ఇండక్టివ్ మెథడాలజీ, వీటన్నిటిని అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్ల్ మార్క్స్, లేకుంటే భిన్న సామాజిక శాస్త్రవేత్తలు, అంబేద్కర్ వరకు కూడా వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి సమానత్వానికి, ఆ తర్వాత సోదరభావానికి వాళ్ళు పునాదులు వేసినట్టుగా మనము తెలుసుకోవచ్చు. దీంతో మనము ఈరోజు ఒక పాఠాన్ని, ఒక వివిధత, బహుళ సమాజము, మన సామాజిక శాస్త్రంలో ఎంత ప్రధానమైన విషయం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎన్నో కష్టపడి ఈ సమాజాన్ని నిర్మించుకున్నాం. మనం ఏమాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మనం పోతే ఒక మతం పట్ల ఇంకో మతం అది ప్రేమ భావం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. సోదరత్వం అంటే ప్రేమ భావం కలిగి ఉండడం, అది మాత్రమే సమాజాన్ని అది ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి వీటిని చాలా చాలా క్షుణ్ణంగా, లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం ప్రతి మతాన్ని అర్థం చేసుకోవడము, ప్రగతిపూర్వకంగా చూసుకోవడం వల్లనే మనము ఈ యొక్క వివిధతను మనం చాలా కాపాడుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ అందరికీ సెలవు. మరొక పాఠంలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.